హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇదైతే సండే వ్లాగ్ అండి. ఈరోజైతే నేను వెన్స్‌డే ఈ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. సండే అయితే కూడా నాకు సూర్యదేవునికి చాలా ముఖ్యం కదా! కాబట్టి సూర్యదేవుడు ఉదయించే వేళ నేను కరెక్ట్‌గా పూజ చేశానన్నమాట. సో, నాకైతే ఆహ్లాదకరంగా ఉండింది. సండే మార్నింగ్ స్నానం చేసి ఈ విధంగా పూజ చేయడం అంటే నాకు చాలా ఇష్టం. ఇంకా ఆహ్ యాజ్ యూజువలే డైలీ ఇదే విధంగానే నేనైతే ఇంకా సండే పూజ చేసిన తర్వాత అయితే కిచెన్‌లో ఇంకా టీ పెట్టడానికి వెళ్తున్నాను. అదేమో అండి నాకైతే పూజ చేయకుండా కిచెన్‌కి అస్సలు వెళ్ళలేనన్నమాట. నాకేదో పోగొట్టుకున్నట్టుంటుంది. కాబట్టి నేను పూజ చేసిన తర్వాతే ఇంకైతే ఈ విధంగా టీ పెట్టి టీ ఒక పక్క పెడతాను. అంతకుముందే పాలు ఫస్ట్ పెట్టాలి కదండీ మనము స్టవ్ పైన. ఏ వంట చేయాలన్నా కూడా ఫస్ట్ పాలైతే కాగబెట్టుకొని ఇంకా తర్వాతైతే అన్నీ తయారు చేస్తున్నాననమాట. ఇదైతే పెసరపప్పు అని ఊరబెట్టుకున్నాను. సండే స్పెషల్‌గా ఇంకా తాలింపు వేసేసి తింటే ఫ్రీగా బావుంటుందనమాట. అందుకని నేనైతే ఇది దేవునికి ప్రసాదంగానైతే తాలింపు వేయకుండానే ఒక కప్‌లో పెట్టేశాను. మీరు అప్పుడే షార్ట్‌లో చూసారు కదా! సో, ఆ విధంగా నెక్స్ట్ అయితే నేనింకా దోసే, చట్నీ, సాంబార్ చేయాలని అన్నీ రెడీ చేసుకొని పెట్టుకున్నాను. మార్నింగ్ అయితే ఈ వంట పని అనేదే అయిపోయింది అని పెట్టుకోండి. చాలా ఫ్రీ అని కదా! ఇంకా మిగతా పనులైతే మనము చేసుకోవచ్చన్నమాట. కాబట్టి నేను టిఫిన్ మార్నింగ్ ఇంట్రెస్ట్ ఉండగానే చేసేయాలి అని చెప్పి దోస, చట్నీ, సాంబార్‌కైతే రెడీ చేసేస్తున్నాను. వీడియోస్ అయితే ఈ మధ్య అయితే లాంగ్ వీడియోస్ అయితే ఫస్ట్ అప్లోడ్ చేయడం చాలా కష్టంగా ఉండేది. కానీ ఇప్పుడైతే అస్సలేంటోనండి షార్ట్ వీడియో తీయడానికి కూడా టైం లేదనిపిస్తుంది. అసలు ఏం చేయాలో నాకైతే అర్థమే కాలేదు. సరిగ్గా ఉంటుందన్నమాట మార్నింగ్ లేచి రెడీ అవ్వడము, ఇంకా డ్యూటీ చేయడము, ఈవినింగ్ అయితే ఇంకా టయర్డ్ కోసమని కొద్దిగా రెస్ట్ తీసుకోవడం. రెస్ట్ మీన్స్ ఒక హాఫ్ అన్ అవర్ అండి అంతే. ఇంకా ఏం చేయను వీలు కాదనమాట. తర్వాతైతే ఇంకా మిగిలిన పనులు చేసుకోవడం, మళ్ళీ నైట్ వంట చేయడం ఇలాగే సరిపోతూ ఉందన్నమాట. నేనైతే ఇంకా షార్ట్ వీడియోస్ కూడా అలా తీయలేకపోతున్నాను. డైలీ ఒక 3, 4 షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేసేదాన్ని. ఇప్పుడైతే వీక్లీ ఒక 5 వీడియోస్ మాత్రమే చేయగలుగుతున్నానన్నమాట. సరేనండి. ఇది ఇలా ఉంటే ఇంకేం చేయాలి. నేనైతే టీకని రెడీ చేసి పెట్టుకున్నాను. టీ రెడీ చేసేస్తున్నాను. ఒక గ్లాస్ టీ అండి మార్నింగ్ అయితే నేను పెట్టడం. ఎందుకంటే మా హస్బెండ్ అయితే కషాయం లేకపోతే ఇంకా రైస్ చేస్తాం కదండీ! అందులో గంజి తీస్తాం కదా! ఆ గంజో ఏదో ఒకటి తీసుకుంటారు. కానీ టీ అయితే ఈ మధ్య అలవాట్లేదన్నమాట. చూడండి నేనైతే ఇల్లు తుడిచినది ఇంకా ఎంత క్లీన్‌గా ఉందో ఇల్లైతే ఇప్పుడు. ఇంకా టిఫిన్ చేస్తేనే ఇంకా కొద్దిసేపు పారాడితేనే మనకి ఇక మళ్ళీ క్లీన్ చేయాలనిపిస్తుంది. ఇప్పుడైతే క్లీన్‌గా ఉందండి ఇల్లైతే. నేను హ్మ్. టీ తీసుకొని ఇలా హాల్‌కొస్తున్నాను. అదెందుకోని నాకు చాలా నెమ్మదిగా ఉన్నదన్నమాట. అది ప్రశాంతంగా సూర్యుని వెలుగు కొద్దిగా ఇంట్లో పడుతూ ఉంటే భలే నెమ్మదిగా ఉంది. ఇల్లు సైలెంట్‌గా ఉందన్నమాట. ఎందుకంటే ఎవరు త్వరగా లేరనమాట సండే మా ఇంట్లో. నేనొక్కటే ఇలా లేచి కూర్చుంటానండి. సక్రమంగా పూజ చేసుకొని ఫ్రీగా టీ ఎత్తుకొని ఇంకేం టెన్షన్ లేదు కదా! ఎక్కడైనా బయలుదేరాలి అనే ఒక టెన్షన్ అంతా ఉండదన్నమాట. కాబట్టి ఫ్రీగా అలా కూర్చొని టీ తాగేసి ఇంకా చట్నీ చేయడానికైతే వచ్చానండి. నేను యాక్చువల్లీ బుగ్గాలు చేయాలనుకున్నాను. కాకపోతే ఇంకా సరే ఓకేలే లాస్ట్ వీక్ మీరు బుగ్గాల వీడియోలు చూసే ఉంటారు. నేను ఈ సరే ఓకే. ఈ సండే దోస, చట్నీ, సాంబార్ చేద్దాంలే అని చెప్పేసి ఇలా రెడీ చేస్తున్నాను. ఓపికగా రెడీ చేస్తానండి. నిదానంగా చేశానన్నమాట వంట. ఈ పప్పు సాంబార్ అయితే ఇంకా రెడీమేడ్‌గా తయారైపోతుంది కదండీ! 1 పాట్ రైస్ మాదిరి, 1 పాట్ సాంబార్ మాదిరి అయిపోతుంది కదండీ! సో, ఇది కూడా రెడీ అయిపోయింది. ఇంకా దోస చేయడమే. నేను వంట చేయడం అనేది అసలు తెలియకుండా ఏదో అలా సాంగ్స్ వింటూ చేసేసాను. ఇంకొకటండి మనం ఎప్పుడైనా బోర్‌గా ఉండిందంటే ఒక్కొక్కసారి అనిపిస్తుంది కదా! తలనొప్పిగా లేకపోతే వంట చేయడానికి ఇష్టం లేకుండా. అలాంటి టైంలో ఒక చిన్న టిప్ అండి. మనకిష్టమైన మ్యూజిక్స్ వింటూ
కొన్ని ఫిలిం సాంగ్స్ అయితే మనకి ఎవరికైనా ఏదో ఒకటి ఇష్టమవుతూ ఉంటుంది కదా! సో, ఆ సాంగ్స్ వింటూ చేస్తూ ఉంటే అసలు ఎంతైనా మనం పని చేయొచ్చండి. అంత ఇంట్రెస్ట్‌గా ఉంటుందన్నమాట. నేనైతే ఇది పెసరపప్పు అయితే తాలింపు పెట్టేస్తున్నాను. భలే ఉండిందండి. ఫ్రీగా అలా కూర్చొని తింటూ ఉంటే సండే టైంలో హ్మ్. మంచి పీస్‌ఫుల్‌గా ఉండిందండి. అసలు ఒక్కొక్కసారయితే విసుగొస్తుందన్నమాట. డైలీ వర్క్‌కి వెళ్ళడం, బయట డ్యూటీకెళ్ళడం అంటే చెప్పలేని విసుగండి ఒక్కొక్కసారి. మనం అనుకున్న పని అనుకున్న టైంలో చేయడానికి కాకుండా ఉండే టైంలో మాత్రం చాలా కష్టం అనిపిస్తుంది. ఇంకేం చేయడము, ఒక పక్క చూస్తే మనకు హ్మ్. చెప్పాలంటే అంత ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ అనేది ఉండదు డ్యూటీకి వెళ్తే. కానీ ఏం చేయాలి ఇంకా ఎవరికీ చెప్పుకోనవసరం లేదన్నమాట. ఇప్పుడైతే కొద్దిగా గ్యాప్ వచ్చిందన్నమాట. ఒక ఫోన్ వచ్చేసింది మధ్యలో కాబట్టి ఇంక అంతేనండి. ఏం మాట్లాడుతున్నానో అలా మర్చిపోయానన్నమాట. అయ్యో! ఏం చేయాలో నాకైతే ఈ వీడియో అప్‌లోడ్ చేసేదే పెద్ద కష్టంగా ఉంది. కానీ కూడా సరే ఓకే. ఏదైనా ట్రై చేద్దాంలే అనే ఒక ప్రయత్నం అన్నమాట ఇది. సో, ఎవరైతే ఈ వీడియోస్ చూస్తున్నారో ఖండితంగా లైక్ అయితే ఇవ్వండి. చాలా కష్టపడి ఒక డ్యూటీ చేసుకుంటూ, ఇంట్లో పనులు చూసుకుంటూ, మళ్ళీ ఈ వీడియో అప్‌లోడ్ చేస్తున్నానంటే మాటలు కాదండి. లైక్ మాత్రం ఇవ్వకుండా వెళ్ళొద్దండి. లైక్ ఇచ్చే వెళ్ళండి. హ్మ్. సో, ఈ విధంగా ఉందన్నమాట నా పరిస్థితయితే. ఇప్పుడు కూడా నేను వాయిస్ ఇస్తున్న టైం అయితే 8:00 అయిందండి. ఇంకా నేనైతే కిచెన్‌లో పోయి ఈరోజైతే ఏం డిన్నర్ చేయలేదన్నమాట. ఇంకా అది చేసుకొని ఊకుంటే మళ్ళీ ఈ వాయిస్ ఇవ్వడం కాదని చెప్పేసి. సో, ఇలా అవుతుందండి. ఇదైతే నెక్స్ట్ డే అయితే సేమియా చేసేస్తున్నాను. ఓకే అండి. మీరైతే వీడియో చూసుకుంటూ, కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుంటూ, ఇంకా ఒక లైక్ మాత్రం ఇవ్వండి. ఇదైతే నేను ఇంకా ఏదో కూరాకండి. ఆహ్, కూరాకు ఏదో ఎవరో ఇచ్చారన్నమాట ఇది. నేను దీన్ని పళ్ళెం చేసేస్తున్నాను. సరేనండి. మ్యూజిక్ వినుకుంటూ మీరు చేయండి. నేనైతే డిన్నర్ చేయడానికి వెళ్ళాలన్నమాట ఇంకా. ఓకే అండి. అంతే మళ్ళీ మర్చిపోవద్దండి. ఒక లైక్ ఇచ్చి వెళ్ళండి. చూస్తాం ఈ వీడియోస్‌కి ఎన్ని లైక్ వస్తుందో చూద్దామని. ఓకే అండి. బాయ్. థ్యాంక్ యూ. వీడియో చూస్తూ లైక్ ఇచ్చి వెళ్ళండి. థ్యాంక్ యూ. ఇప్పుడైతే మ్యూజిక్ యాడ్ చేసేస్తున్నానన్నమాట. ఓకే అండి. బాయ్.